షార్ప్ గ్లోబల్ అకాడమీ MEC CEC BCom BBA చదివే విద్యార్థులకు #1 కోచింగ్ అకాడమీ ఫర్ CA CMA CIMA ACCA CMA US ప్రొఫెషనల్ కోర్సెస్. గైస్ వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నందు. అలానే వెల్కమ్ టు నందూస్ కిచెన్. సరికొత్తగా ఏదైనా చేయాలి అంటే అది ఈ నందుయే చేయాలి. సో ఇవాళ నేను మీ అందరికీ ఏం చూపించబోతున్నాను అంటే ఒక అదిరిపోయే ఎపిసోడ్ చూపించబోతున్నాను. సో అదిరిపోయే ఎపిసోడ్ అంటే అదిరిపోయే గెస్ట్ కూడా ఉండాలి కదా. మరి అంత అదిరిపోయే గెస్ట్ ఎవరబ్బా అని ఆలోచిస్తే నాకు ఒకరు గుర్తొచ్చారు. టక్కున హలో మహతి గారు అని కాల్ చేయగానే ఇలా వచ్చేసారు. హలో, సో మహతి గారిని ఎలా ఉన్నారో అని అడగక్కర్లేదు, ఎందుకు ఎప్పుడు యాక్టివ్ గా ఎనర్జెటిక్ గా అందరిని ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు కాబట్టి. నేను అనుకున్నా నీ కాల్ రాగానే బాబో ఏదో ఉంటది, మళ్ళీ ఏదో పెట్టింది మాకు టెండర్ మన అంతా అనుకున్నా, నేను ఎక్స్పెక్ట్ చేసా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అంటే ఇంత బిజీ షెడ్యూల్ లో కూడా ఈ నందు కోసం కాల్ చేసి ఏమడుగుతున్నావు? డైరెక్ట్ హలో వచ్చి అక్క నీకు వంటలు వచ్చా అని అడుగుతున్నావు కదా. అంటే మహతి గారు అనగానే అక్క గురించి మాకు తెలిసిందంటే ఎప్పుడు చూసిన ప్రొడక్షన్, యాక్టింగ్ అన్ని బిజీగా ఉంటుంది కాబట్టి అసలు కిచెన్ లోకి వెళ్తుందా, కుకింగ్ వచ్చా అనేది నాకు ఎక్కడో ఒక చిన్న డౌట్ ఉండిపోయింది అనమాట. కిచెన్ కి వెళ్తా, కుకింగ్ చేస్తా, దుమ్ములు వేస్తా. ఇప్పుడు ఏం కావాలి చెప్పు నీకు. ఈవిడ వెనకాల 10 మంది అసిస్టెంట్లు ఉంటారు. కార్ ఒకళ్ళు, ఫుడ్ ఒకళ్ళు, మేకప్ ఒకరు, హెయిర్ ఒకరు. కిచెన్ లోకి వెళ్తుందని అయితే నేనైతే నమ్మట్లేదు. కిచెన్ లోకి వెళ్ళినా కూడా అసిస్టెంట్స్ మొత్తం కట్ చేస్తారు, జస్ట్ నేను చేయడమే అంతే. ఓకే, సరే ఫస్ట్ మెయిన్ టాస్క్ ఇచ్చే బదులు మహత అక్క మీద నాకు కొంచెం నమ్మకం లేదు కాబట్టి నువ్వు వంట స్టార్ట్ చేయడానికి అయితే రెడీగా ఉన్నావు, కానీ నీ వంట తినాలంటే నాకు కాస్త భయంగా ఉంది. సూపర్ గా చేస్తాను. సో నాకైతే నీ మీద నమ్మకం లేదు. సో ఇంత మంచి ఐటమ్స్ పెట్టాం, దీంతో నువ్వు మంచి రెసిపీ చేస్తావు అని ఆడియన్స్ అనుకుంటున్నారు. నాకు ఆ ట్రస్ట్ లేదు కాబట్టి ఫస్ట్ నీకైతే ఒక చిన్న టాస్క్ పెడతాను. ఆ టాస్క్ ఏంటి అంటే జస్ట్ ఒక చిన్న ఆమ్లెట్ లా వేయి. ఆమ్లెట్ బాగుండి, టేస్ట్ బాగుండి, నేను ఒక 2 minutes బానే ఉంటే అప్పుడు మనం చికెన్ తో సమ్ వెరైటీస్ చేయిద్దాం. సో ఓకేనా? నమ్మకం వస్తుందో లేదో ఆమ్లెట్ తిన్న తర్వాత చెప్తాను. ఫస్ట్ అయితే ఆమ్లెట్ ఎలా వేస్తుందో చూసేద్దాం. ఓకే అక్క, ఆమ్లెట్ కి కావాల్సిన పదార్థాలు ఏముండదు, ఒక కోడిగుడు, ఉప్పు కారం ఉంటే చాలమ్మా. ఆమ్లెట్ కూడా పదార్థాలంట. ఫస్ట్ అయితే ఎగ్ ఇవ్వాలా? ఇవ్వండి. ఇంకొక ఎగ్ మిక్స్ చేయడానికి. అండ్ ఆయిల్ మిక్స్ చేయను, డైరెక్ట్ కొట్టేస్తాను నేను. ఓ మై గాడ్. ఎస్, ఆయిల్ లేదో. అండ్ సాల్ట్ అండ్ కారం ఇచ్చేసి. సాల్ట్ 2 మోడల్స్ ఉంది, మరి ఒక మోడల్ 2 మోడల్స్ చేయనా, ఒకటే మోడల్ చేయనా? 2 మోడల్స్ చేసి నాకు. అవునా? అల్లం తోటి ఒక మోడల్ ఉంటది, వితౌట్ అల్లం ఒక మోడల్ ఉంటది. నీ ఇష్టం, నీకు ఏది కావాలంటే అది. ఇక్కడ మనకి అల్లం లేదు, జింజర్ గార్లిక్ పేస్ట్. అదే ఆ పేస్ట్, దాన్ని అల్లం అంటారమ్మా. ఓకే, చలో ఆయిల్ వేస్తున్నా. ఓకే, ముందుగా పేనం పెట్టుకోవాలి, స్టవ్ వెలిగించుకోవాలి, ఆయిల్ స్పూన్ తో వేయాలి, కానీ నేను దీంతో వేస్తాను. ఓవర్ 2 ఆమ్లెట్ टेस्ट देखो. Wow! So beautiful, so elegant, just looking like a wow. నాకు తెలుసు. నందు వావ్ అన్నావు కదా. Yes. అసలు నీకు వచ్చా ఆమ్లెట్? కొంచెం ఇప్పుడు చేయి నీ సంగతులు. ఇప్పుడు నేను స్టవ్ వెలిగిస్తున్నా. వామ్మో, నువ్వు చేయపోవాలి, నీ సంగతులు. సో తినేది అక్కే కాబట్టి బేసిక్ గా నాకు కుకింగ్ రాదు, వంట పెద్ద. చలో ఇప్పుడు నువ్వు ఆమ్లెట్ వేసేసి, ఆయిల్ రెడీగా ఉంది, ఉప్పు కారం అన్ని, అల్లం బెల్లం అన్ని రెడీగా ఉన్నాయి. ఎగ్ ఎట్లా కొడతారు? అసలు ఆయిల్ పోయకుండా సారీ, ఐ డోంట్ నో హౌ టు కుక్ అనేది. సో నా స్టైల్ ఆమ్లెట్. వేడి కాకుండా ఆమ్లెట్ వేస్తారా? ఏందమ్మా ఇది? నేర్పించాలి చిన్న వాళ్ళం. గుడ్డు తీయడానికి గంట, గుడ్డు వేయడానికి గంట, తినడానికి గంట, మొత్తం 3 గంటలు. నేను 5 minutes లో వేసేసి. ఆగండి, ఇదేంటి భయ్యా రావట్లేదు? ఏ కంట్రీ అమ్మా ఇది? వచ్చింది. ఇప్పుడు ఏమేస్తావు? ఇప్పుడు తోడా సాల్ట్, ఎక్కువైతే నాకు తెలీదు. తోడా కారం, ఓకే, కలర్ఫుల్ గా ఉండాలి. తోడా ఆనియన్స్. ఆనియన్ ఇట్లా కూడా వేస్తారా? చేతికి దొరికింది వేయడమే. కొత్తిమీర అవన్నీ వేస్తారా? దీనికి కూడా. ఇది కొంచెం వెరైటీ ఆమ్లెట్. ఓకే, దొరికినట్టు వేసేయడమే అంతే. ఇంకెక్కువ వేస్తే అది ఏమైతుందో బిస్కెట్ తిప్పాలి కదా. తిప్పడం చాలా పెద్ద టాస్క్. యాక్చువల్ గా నేను ఇక్కడి నుంచి తిప్పితే ఇది మహతకు ఉండేది మణికొండలో అనమాట, డైరెక్ట్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది. ఇది తిప్పాలనా ఇప్పుడు? వామ్మో, ఇదేంది నా నాయన, ఇది తిరుగుద్దా? నా వల్ల కాదు. ఇదేంది మాడుతుందా? ఓ అమ్మో. ఫైనల్లీ సో నా అద్భుతమైన ఆమ్లెట్ రెడీ అయిపోయింది. దీంట్లో కూడా నేనే హెల్ప్ చేసా ఈ అమ్మాయికి, పూనిగా సిస్టర్ అని చెప్పేసి. ఒక అద్భుతమైన ఆమ్లెట్ ఇది, ఎంత మందంగా ఉందో. దీంట్లో ఉల్లిపాయ, గిల్లిపాయ, కొత్తిమీర, పక్కింట్లో కరివేపాకు ఎత్తుకొచ్చి కూడా వేసేసింది ఇలా.
పెట్టు. నేను ఎట్లా టేస్ట్ చేస్తా, నేను చేయను. నేను కదా టేస్ట్ రిస్క్ చేసేది. నేను చేయను. ఈ అద్భుతమైన ఆమ్లెట్ ని చాలా అందంగా కొత్తిమీర, కరివేపాకు, పుదీనా అన్ని వేసి పడేసి చేసేసింది మా నందు. సో టేస్ట్ చూద్దాం ఎట్లుంది చెప్తాను. నాకైతే బాగానే ఉంది అనిపిస్తుంది. బాగా కాలుతుంది. ఉప్పు లేదు, కారం లేదు, వేస్ట్. అవన్నీ కెమెరా ముందు చెప్పకూడదు ప్లీజ్. చాలా బాగుందని చెప్పొచ్చు కదా. ఉప్పు లేదు, కారం లేదు, ఏమీ లేదు. వీళ్ళు ఆయన దీన్ని దమిడి దిబిడే పెళ్ళైనాక వంట చేస్తే ఏందిరా చూడు ఒకసారి ఉప్పు లేదు, కారం లేదు. అలా చెప్పొద్దు అక్క, వావ్ అని చెప్పొచ్చు కదా. వావండి, నేను బాగుంది కాబట్టి వావన్నావు. నువ్వు వావులాగా లేదు, వాములాగా ఉంది, తిను. డైరెక్టర్ సార్కి ఇస్తే ఇంకా లేవడి ఇది ఆమ్లెట్ అంటాడు. తెలంగాణలో కొడతారు ఇప్పుడు ఇట్లా ఆమ్లెట్ వేస్తే. ఏంద్రా అసలు ఉప్పు లేదు, కారం లేదు. సాల్ట్ లేదు, నేను వేసిన కానీ అది ఎందుకో తగ్గింది. సో ఏం చేయబోతున్నారు? ఇక్కడైతే చికెన్ అండ్ రైస్, ఇందులో బగార్ రైస్, ఇందులో చికెన్ కర్రీ, ఇందులో క్షుద్ర పూజలు, ఇందులో చేతబడులు అంతేనా? అదే లేదు. ఓకే, ఇందులో చికెన్ కర్రీ, ఇందులో బగార్ రైస్ చేస్తా. ఫట్ ఫట్ సోప్ దేదో. ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో చెప్తాం మన ఆడియన్స్ కి, సుమన్ టీవీ వ్యూస్ కి. దీన్ని బగార్ పత్తా అంటారు, బిర్యానీ ఆకు అంటారు. ఇది చాలా మంచిది, ఇది ఇంటి దగ్గర కూడా పెంచుకోవచ్చు. ఇది వెరీ హెల్తీ, ఇది సేమియాలో కూడా వాడుకోవచ్చు. చాలా టేస్ట్ ఉంటుంది, చాలా స్మెల్ వస్తుంది. బగార్ పత్తా అంటారు దీన్ని. ఓకే, అండ్ ఇది మిర్చి, పచ్చిమిరపకాయలు, ఇంకేమమ్మా కొత్తిమీర, పుదీనా, అల్లం పేస్ట్, పుదీనా, ఇదేదో ఆకు, దీని పేరు నాకు తెలియదు. ఆకు మెంతాకు. ఇది జుట్టుకు చాలా మంచిది, హెల్త్ కు చాలా మంచిది. ఇది మిక్స్ చేసుకొని మనం హెయిర్ కూడా ప్యాక్ వేసుకోవచ్చు, చాలా మంచిది. చలో ఫస్ట్ ఇప్పుడు 2 గిన్నెలు అద్భుతంగా వేడైపోయినాయి. సో మనం ఫటాఫట్ తీసేసుకో, ఆయిల్ వేసేసుకో. ఇందులో ఆయిల్ వేయండి కొంచెం. ఓకే, కొంచెమే, బురద చేయకూడదు. చాలు దీంట్లో కొంచెం ఆయిల్, కొంచెమే. చాలు. ఓకే, దీంట్లో నెయ్యి వేసేసేమా. ఎంత వేసే. బగార్ రైస్ లో కొంచెం నెయ్యి వేస్తున్నాం. ఓకే, దీంట్లో 2 ఆకులు చికెన్ కి, దీంట్లో 2 ఆకులు బగార్ రైస్ కి. ఓకే, చెక్క లవంగం అంటే కూడా అది చెక్క. చలో నెక్స్ట్ ఇప్పుడు చికెన్ తీసుకో ఫస్ట్. ఓకే, కొంచెం సాల్ట్, అల్లం పేస్ట్ వేసాను, పచ్చిమిర్చి కొంచెం వేసాను, కొంచెం కొబ్బరి వేసాను, అండ్ ఇది ఆనియన్ ఫస్ట్ వేసేసేయాలి మొత్తం. ఓకే, అంత వేస్తారా? కలిపేసేసి మంచిగా కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి, తర్వాత కర్డ్ వేస్తా. అచ్చా, ఓకే, లిటిల్ బిట్ ఆయిల్. ఎస్. ఇప్పుడు అన్ని కలిపేసాం. ఏమేమి వేసాం? కారపొడి, పసుపు, కొంచెం ఆయిల్, అల్లం పేస్ట్, ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసాము. అండ్ కొంచెం కొత్తిమీర కూడా ఇప్పుడే వేస్తారా? కొంచెం పుదీనా. ఎస్. ఓకే, ఇప్పుడు పెరుగు. ఓకే, పెరుగు కూడా వేసి కలిపి పెట్టుకోవాలి. ఇన్నిసార్లు కలపాలంటే చెయ్యి నొప్పి వస్తుంది. అన్ని ఒకేసారి వేయచ్చు కదా. అన్ని ఒకసారి వేస్తే కలవదమ్మా. కిచెన్ లో అమ్మాయిలు ఎందుకు వంట చేయాలి, అబ్బాయిలు కూడా చేయొచ్చుగా. అబ్బాయిలు కూడా చేస్తున్నారు ఇప్పుడు. ఏం అమ్మాయిలు ఏం చేయట్లేదు, అబ్బాయిలు చేస్తున్నారు, అమ్మాయిలు చేస్తున్నారు. నువ్వే వంట నేర్చుకోకుండా అబ్బాయిలు చేయొచ్చు కదా అంటున్నావు. ఇప్పుడు అన్ని కలిపి పెట్టేసుకున్నాం మనం. సో ఏకీ బార్ అక్కడ వేసేసేయాలి. ఓకే, మొత్తం అన్ని కలిపేసాం. ఐడియా ఉందా? మర్చిపోలేదు కదా. దీంట్లో ఏం వేసాం? జస్ట్ ఆయిల్ వేసేసి బగార్ పత్తా, చెక్కలు వేసాము. మెంతాకు, బగారా రైస్ లో మెంతాకు వేస్తారా? వేస్తారు. ఓకే, పచ్చిమిర్చి, ఓకే, పుదీనా, కొత్తిమీర. ఓకే, సో యాక్చువల్ గా ఇవన్నీ ఫ్లేవర్స్ వస్తాయని చెప్పి లాస్ట్ లో యాడ్ చేస్తారు కదా. లేదు, ముందే వేయాలి. లాస్ట్ లో ఎట్లా యాడ్ చేస్తావు రైస్ లో నువ్వు? ఇది కాదు, కొబ్బరి అనేది యాక్చువల్ గా తమిళియన్స్ ఎక్కువ యూజ్ చేస్తారు. ఇక్కడ మనం యూజ్ చేస్తున్నాం అంటే కొబ్బరి మంచిది, హెల్త్ కి చాలా మంచిది. అండ్ అల్లం పేస్ట్ వేయాలి దీంట్లో కొంచెం. దాంట్లో కూడా వేసాక దీంట్లో కూడా కొంచెం. ఓకే, ఇప్పుడు వాటర్ వేయాలి ఇందులో. ఓకే, ఇప్పుడు చూడండి ఇది ఉడుకుతుంది, దగ్గరకు వస్తుంది, చూసావా? ఓకే, అంటే ఇది క్వాంటిటీ ఉంటుందా లైక్ జస్ట్ నార్మల్? ఉంటుంది. అది ఒక నిమిషం చెప్తా. అది కూడా ఓకే. దీంతో 1 గ్లాస్ రైస్ తీసుకుంటే 2 గ్లాసులు నీళ్ళు పోయాలి. ఓకే, 1 గ్లాస్ రైస్ కి 2 గ్లాసులు నీళ్ళు. ఓకే, ఓకే. మీరు కుకింగ్ నేర్చుకున్నప్పుడు ఫస్ట్ చేసిన రెసిపీ ఏంటి? అది ఎవరు టేస్ట్ చేశారు? కుకింగ్ కి ఇన్స్పిరేషన్ ఎవరు? కుకింగ్ టమాటా కర్రీ చేసా. మా అమ్మ బాగా చేస్తుంది, మా మమ్మీ నేర్పించింది. ఫస్ట్ టైం ఇంకా టమాటా కర్రీ చేసా. ఓకే, చిన్నప్పుడు కాలేజ్ టైం. ఓకే. సో మా మదర్ బాగా చేస్తారు వంటలు, అన్ని స్పీడ్ గా చేస్తారు, నూనె బాగా వేడి చేస్తారు. మా మమ్మీ అన్ని కట్ చేసుకొని పెట్టుకొని సెకండ్ లో వేసేస్తుంది. నాకు కూడా ఇన్స్పిరేషన్ అమ్మనా? ఇన్స్పిరేషన్ మా మదరే. కుకింగ్ రాదు కాబట్టి ఇవన్నీ మనకి తెలియదు. దగ్గరకు వచ్చింది కదా. ఓకే, ఇప్పుడు అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు దగ్గరకు వస్తుంది, రావట్లేదు, అక్కడే ఉంది. టమాటా దీంట్లో మంచి గ్రేవీ బాగా వస్తుంది టమాటా. ఓకే, అంటే హాఫ్ బాయిల్ అయిన తర్వాత అది ఇప్పుడు వేయాలి టమాటా, ఇంకా వాటర్ వేయద్దు. ఓన్లీ అదే ఫ్లేవర్ తో కుక్ అవుతుంది, నో వాటర్. పిచ్చి టేస్ట్ ఉంటుంది చూడు. సో ఇది హీట్ అయిన తర్వాత ఇవి వేయాలి. అది హీట్ అయింది కానీ మరగాలి.
ఉడకాలి. సో మహది అక్క, నేను ఎప్పుడు అడిగే క్వశ్చన్ ఏంటి అంటే, ఒక ఎక్సైటెడ్ అండ్ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి ఉంటది. అది ఎప్పుడెప్పుడు అనౌన్స్మెంట్ బయటకు వస్తుందా అని నేను వెయిట్ చేస్తాను, ఆడియన్స్ వెయిట్ చేస్తారు. వస్తుంది. నేనేమన్నా ఇంకొక 1 మాక్సిమం నెక్స్ట్ మంత్ నేను మళ్ళీ మా విత్ కపుల్ ఇంటర్వ్యూ ఇవ్వబోతుంది అనమాట. సో త్వరలో నీకే ఇస్తా. ముందు నేను ప్రామిస్ చేశాను ఆల్రెడీ. కెమెరా ముందు మా సుమన్ టీవీ కెమెరా ముందు ప్రామిస్ చేసింది, కపుల్ ఇంటర్వ్యూ ఫస్ట్ మాకే అంట. సో త్వరలో బ్రేకింగ్ న్యూస్, త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్న మహతి, రాసుకోండి. మ్యారేజ్ చేసుకున్నాక మా హస్బెండ్ తీసుకుని వచ్చి ఒక వంటకం చేస్తా, ఒక ఇంటర్వ్యూ ఇస్తా. అబ్బో, పేమెంట్ అడగవుగా, ఏం వద్దు. రిచ్ కిడ్ ప్రొడ్యూసర్. సరే, ఇప్పుడు రైస్ వేసేయాలా? లేదు, ఇంకా మరగాలి, ఉడకాలి. ఓకే, మన సీరియల్లో క్యారెక్టర్ అట్లా ఉడికిపోతుంది, అట్లా ఉడకాలి, ఉడికినప్పుడు వేయాలి. సో సెట్ లో ఎలా ఉంటుంది, ఫన్ ఎలా ఉంటుంది? సెట్ లో బాగుంటది. గ్యాప్ లో ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న ఫుడ్ తింటాం, అల్లరి చేస్తాం, రీల్స్ చేస్తాం, జోకులు వేస్తాం, ఇంకా అన్ని కామన్. మహతి అనగానే మహతి అమ్మో చాలా అల్లరి చేస్తది, గోల చేస్తది, ఆమెతో మాట్లాడాలంటే చాలా ఎక్కువ ఎనర్జీ కావాలి. అలా ఏం లేదు, నార్మల్ గా ఉంటా. నువ్వేం అల్లరి చేయవా? సైలెంట్ నార్మల్ ఉంటా, అదేం ఉండదు. సైలెంట్ ఉంటాను, అల్లరి చేయను, నార్మల్. ఎక్కడో నేను విన్నాను, చదివాను, చూసాను, రన్నింగ్ రేస్ లో ఫస్ట్ వచ్చారు అండ్ 1 కిలోమీటర్ చేస్ చేసి దొంగలు పట్టుకోవడం. ఏది మొన్న నా కారు రోబరీ దొంగతనం జరిగింది, అప్పుడు కొంచెం పరిగెత్తా చిన్నప్పుడు. ఒకసారి మా సుమన్ టీవీ ఆడియన్స్ కి, అంటే గర్ల్స్ ఎంత బ్రేవ్ గా ఉండాలి అని చెప్తా. యాక్చువల్లీ రీసెంట్లీ నా కారు టాటా హారియర్ అండి. సో డ్రైవర్ షూట్ కి అన్ఎక్స్పెక్టెడ్ గా మా డ్రైవర్ రాలేదని నేను వేరే వాళ్ళని అడిగితే వాళ్ళు ఒక డ్రైవర్ని పంపించారు. అతను ఏం చేశారంటే నా కార్ తీసుకొని మూవ్ అయిపోయాను నేను లేకుండానే. దాంట్లో మొబైల్స్ ఉంది, లగేజ్ ఉంది, గోల్డ్ ఉంది. ఒక 1 km క్రాస్ అయిపోయింది. అసలు నాకు భయం వేసింది. ముందు నా దగ్గర ఫోన్ లేదు, వాడి నెంబర్ లేదు, వాడి అడ్రస్ లేదు, వాడి ఆధార్ లేదు. పరిగెత్తుకుంటే వేరే వాళ్ళు లిఫ్ట్ ఇచ్చారు, పట్టుకున్నాం. కాకపోతే ఏంటంటే ఎవరిని నమ్మడానికి లేదు. ఫిట్నెస్ పెంచుకోండి, ఎవరిని నమ్మద్దు, ఆధార్ కార్డ్ డీటెయిల్స్ తీసుకోండి, కారుకు GPS పెట్టుకోండి, కొత్త వాళ్ళని ఎంటర్టైన్ చేయకండి అని చెప్పేసాను ఆల్రెడీ. అది వైరల్ కూడా అయింది. అంటే వాడిని పట్టుకుని ఏం చేశారో అది నేను 4 వీక్ వాడు లేడు, ఇంకా జాబ్ వదిలేసి వెళ్ళిపోయాడు. వాడు వెంటనే పోలీస్ కంప్లైంట్ చేద్దాం అనుకున్నాను, కానీ ఆ రోజు షూట్ ఉంది. సో వాడు బ్లాక్ చేసేసాడు నా నెంబర్. ఇంకా వాడు ఎస్కేప్ అయిపోయాడు. కథం, పెద్ద ఇష్యూ అయిపోయింది. 1 కిలోమీటర్ చేస్ చేసి కారు పట్టుకున్నా. ఓకే, సో ఇది బాయిల్ అవుతుంది, రైస్ వేయచ్చా? ఇంకొంచెం మరగాలి. ఇప్పుడు ఇది చూడు, ఇది కూడా మంచిగా అయిపోతుంది. ఓకే, ఉప్పు సరిపోయిందా లేదా ఇప్పుడే మనం చూసుకోవాలి. సో వంట చేయాలంటే ఇన్ని తెలుసు ఉండాలి. ఎస్, ఇది ఇప్పుడు కుక్కర్ లో అయితే చాలా ఫాస్ట్ గా అయిపోతుంది. మనం ఇలా చేస్తున్నాం కాబట్టి ఇంకొంచెం టైం పడుతుంది. కొంచెం హై ఫ్లేమ్ లో పెట్టుకోవచ్చా? ఓకే, ఇది మరుగుతుంది. ఇప్పుడు మరుగుతుంది మొత్తం వేయాలా? కొంచెం ఒక్క నిమిషం, కొంచెం సాల్ట్ వేద్దాం. రైస్ లో కూడా సాల్ట్ వేయాలి. ఓకే, ఎస్, కొంచెం, ఎందుకంటే అది ఇంకా కొంచెం రైస్. సో సెలబ్రిటీస్ అనగానే డైట్ మెయింటైన్ చేస్తారు యాక్చువల్ గా, అంటే ఫుడ్ ఎక్కువ తీసుకోరు అలా అంటారు కదా, హెల్త్ కాన్షియస్ ఎక్కువ అని. మహతి అక్క, నేను సెలబ్రిటీ కబడ్డీ ఆడినప్పుడు చూస్తే ఈమె రైడ్ కి వస్తే అందరికి ఫ్యూజులు ఎగిరిపోయేవన్నమాట. ఎక్కడ ఎగిరితే ఎవరెక్కడ పడతారో తెలియదు, నన్ను కూడా ఎత్తి పడేసింది, అది వేరే విషయం. అక్క ప్లీజ్ ప్లీజ్ అని అనేది కదా. సో అలా అంత స్టామినా, అంత చబ్బీగా ఉండే మహతి సడన్ గా ఇట్లా స్లిమ్ అవడానికి తగ్గాలి అంటే, అప్పుడు కబడ్డీకి స్ట్రాంగ్ ఉండాలని ఫుల్ గా తినేసా. ఇప్పుడు ఆడే కబడ్డీకి స్ట్రాంగ్ అవసరం లేదు. ఇప్పుడు సీరియల్స్ కాబట్టి లుక్ బాగుండాలి. ఓకే, లుక్ వైజ్. ఇప్పుడు మళ్ళీ కొత్త రోల్ కదా, ఈ కటింగ్ అందుకే చేయించాలి, లుక్ మార్చేసా. ఓకే, ఏం సీరియల్స్ చేస్తున్నారు ప్రెసెంట్? ఇప్పుడు అమ్మ కోసం అని మే నుంచి స్టార్ట్ అవుతుంది టెలికాస్ట్. ఓకే, జెమినీలో వస్తుంది అమ్మ కోసం. అండ్ శ్రీదేవి డ్రామా, యాస్టిస్ జబర్దస్త్, యాస్టిస్ కొలాబరేషన్స్ అవన్నీ. శ్రీదేవి డ్రామా కంపెనీలో ఈ మధ్యన చాలా ఫన్స్ ఎక్కువ అవుతున్నాయి. బాగా రామ్ ప్రసాద్ ఆదితో కాంబినేషన్ బాగా వస్తున్నాయి, చాలా బాగుంది. ఓకే, మహతక్కకి కుకింగ్ తెలుసు, నేను ఎంత కుక్ చేస్తా అది అని చెప్తూ ఉన్నారు కాబట్టి ఒక క్వశ్చన్ అడుగుదాం. పెద్ద ఏదో నాకే వంట వచ్చి అన్నట్టు అటొక్క బౌల్ ఇటొక్క బౌల్ పెట్టుకొని తెగ నేషనల్ వెజిటేబుల్ ఏంటి? నేషనల్ వెజిటేబుల్ ఏంటి నాకు అంత ఐడియా లేదురా. క్లూ ఇవ్వాలంటే తెలుగులో క్లూ ఇవ్వు, ఒక అక్షరం చెప్పు. ఒక అక్షరం చెప్తే వెజిటేబుల్ ఎవరైనా చెప్తారు, అలాంటి క్లూలు ఇవ్వం, గెస్ చేయాలి. ప్లీజ్. దాన్ని ఎక్కువ మనం శుభకార్యాలకి వాడుతూ ఉంటాం. గుమ్మడికాయ. రైట్ ఆన్సర్ చెప్పినందుకు ఒక వాత పెట్టాలి. పెట్టినా చూద్దాం టేస్ట్, ఉప్పు సరిపోయిందా లేదా. నేషనల్ ఫుడ్ ఏంటో తెలుసా? నేను చూడండి, నాకు అర్థం కాదు, అది బిస్కెట్ అవుతుంది. నేను కూడా చూస్తా అయితే. మస్తు ఉంది. ఓకే, నేషనల్ ఫుడ్ ఏంటో తెలుసా మహతి అక్క మీకు? బిర్యానీ.
మనం ఏం చేస్తే అది నేషనల్ ఫుడ్ అవుతుందా? కోడిగుడ్డు ఆమ్లెటా? ఆమ్లెట్ వేసింది అది కూడా క్లూ ఇవ్వ చెప్పేస్తా. ఇప్పుడు ఇంతకుముందు క్లూ ఇవ్వక ముందుకే చెప్పేస్తా. ఆల్ మిక్స్ చేస్తారు ఆ డిష్ లో అని నేను అనుకుంటున్నా. అయితే అది కిచిడి. అవునా? అయితే కరెక్ట్ ఆన్సర్. బట్ దాంట్లో ఏ వేస్తారు నాకు తెలియదు. కిచిడి ఏముంది, అన్ని కలిపి కొట్టడమే. ఎట్లా నెయ్యి వేసి ఆయిల్ వేసేసి అన్ని ఐటమ్స్ వేసి చేయడమే కిచిడి. నన్ను ఏమైనా అడుగుతావా? నిన్నేమైనా అడగాల అని చెప్పి చూస్తున్నా. పాటలు బాగా పాడతావా? అమ్మో పాడతా. ఏది మంచి పాట పాడు. ఇప్పుడే బేసిక్స్ నేర్చుకుంటున్నా. అరే ఏదో ఒకటి పాడమ్మా, నేను అడిగినందుకైనా. సరే ఆ పాట కూడా నువ్వే అడుగు. సీరియల్లో యాక్ట్ చేస్తాను, మా సీరియల్లో విలువ వద్దా నేను? అప్పుడు ఒక పాట పాడితే పిలుస్తా. అన్ని విలన్ రోల్స్ ఇస్తున్నారు. నేను ఎంత ఇన్నోసెంట్ డీసెంట్ గా ఉంటాను, అలా విలన్ చేస్తే నేను చేయలేను. ఇదైతే పిచ్చి టేస్ట్ వచ్చేసింది ఆల్రెడీ. కొంచెం కొత్తిమీర ఇప్పుడు వేయాలి, మళ్ళీ లాస్ట్ లో కూడా డెకరేషన్ చేసుకోవాలి, ఇంకా టేస్ట్ వస్తుంది దీంట్లో. అంతా పుదీనా రుచి అనరామై మరచి రోజు తిన్నా కానీ నోరే మాకు లిరిక్స్ రావు కాబట్టి టేస్ట్ అయితే చాలా బాగుంది. ఆవాహయామి అన్నట్టు చాలా బాగుంది కదా. చూడు ఎంత స్పీడ్ గా అయిపోయింది. అదే ఇప్పుడు మామూలు కుక్కర్ అయితే ఇది ఇలా చేసాం కదా, అదే నేనైతే ఏం చేసేదాన్ని తెలుసా, ఈ పాటికి ఆనియన్స్ టమాటోస్ కట్ చేసేదాన్ని, జస్ట్ ఇది ఇక్కడ పెట్టేదాన్ని, ఆలోచించేదాన్ని ఎలా చేయాలి అని. ఏదో ఒకటి చేయడం నాకు ఇష్టం ఉండదు. ఒకవేళ ఇన్ కేస్ వీళ్ళు కుక్కర్ లో చేశారంటే ఇది 3 విజిల్, ఇది 5 విజిల్స్ కుక్కర్ లో చేస్తాను. అన్ని ఆల్ మిక్స్ చేసి కుక్కర్ లో విజిల్ అయితే చెప్తున్నా ఆడియన్స్ కి. ఓకే, ఆడియన్స్ కోసం. ఓకే, సో ఆల్మోస్ట్ అయిపోవడానికి వచ్చాయి. ఇంకొక 2 minutes లో అయిపోతుంది. ఇది కూడా ఒక 2 minutes లో ఇది అయిపోతుంది. రెండు ఒకటే టైంలో అయిపోతుంది. మహతక్క గురించి నాకు కొంత ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఓకే, మీ ఆన్ సెట్స్ లో, లొకేషన్స్ లో కొంతమంది మీ ఫ్యాన్స్ మహతి ఎలా ఉంటది అంటే ఇలా ఉంటుంది, అసలు మీకు తెలియని యాంగిల్ అని చెప్పి కొన్ని వీడియోస్ పంపించారు. ఓకే, అంటే ఫాస్ట్ గా మేకప్ వేసుకుంటుంది, అందరికంటే ముందు రెడీ అయిపోయి కార్ లో వెళ్ళేప్పుడే మేకప్ చేసుకుంటా, డ్రైవింగ్ చేస్తూ. ఇన్ కేస్ ఇంకా లేట్ అవుతుంది అంటే నేను డ్రైవింగ్ చేస్తూ ఆ వీడియో కూడా ఉంది, నేను పంపిస్తాను. యాక్సిడెంట్ అయితే పోలీస్ యాక్సిడెంట్ అవ్వదు, అంటే ఏదైనా ఓపెన్ ప్లేస్ లో ఉంటే, దగ్గరలో ఉంటే చక్కచక్క కార్ లోనే రెడీ అయిపోతా. అవునా? మేకప్ చేసుకో. సో ఇవన్నీ చెప్పారు. సెట్ లో ఎక్కువ అందరితో మాట్లాడుతూ ఉంటుంది, ఫన్ క్రియేట్ చేస్తుంది, ఫన్ జనరేట్ అందరితో బాగుంటా. లైట్ మెన్స్ పలకరిస్తా, కెమెరామెన్ పలకరిస్తా, డైరెక్టర్స్ అన్ని, అండ్ ఇంక్లూడింగ్ ప్రొడక్షన్ వాళ్ళకి కూడా సే ఫస్ట్ హాయ్ అందరికి. వాళ్ళు మనల్ని బాగా చూసుకుంటారు కాబట్టి. ఒక ఫ్రెండ్ అయితే సర్ప్రైజింగ్ వీడియో పంపించాడు. అది కూడా మహతి గారు నా షోకి వస్తున్నారు అని చెప్పగానే ఒక వాయిస్ నోట్ అయితే, అది వీడియో రికార్డ్ చేసి అయితే పంపించారు. అది ఒకసారి వినాలని ఉందా? ప్లే చేయండి. ఎస్, ఇదే అన్నమాట. హాయ్ అండి, మహతి గారి గురించి కొన్ని రహస్యాలు చెప్పమన్నారు కదా. 4 years వర్క్ చేశాను. ఇద్దరం కలిసి 4 years. మహతి గారు మనకి ఫస్ట్ ప్రొఫెషనల్ లైఫ్ గురించి చెప్తాను. ప్రొఫెషనల్ గా షీ ఈజ్ వెరీ టాలెంటెడ్ అండ్ ఎక్కువ ఎఫర్ట్స్ పెడతారు. ఒక సీన్, ఎలాంటి సీన్ అయినా చేయడానికి వెనకాడరు. ఇక పర్సనల్ విషయాలకు వచ్చేసరికి మహతి గారు చాలా క్యాజువల్ గా, జోవియల్ గా, ఫన్నీగా కనిపిస్తారు, కానీ షీ ఈజ్ వెరీ సీరియస్ పర్సన్ అండ్ రూల్స్ లా ఫాలో అవుతారు. వావ్, థ్యాంక్ యూ వేణు. ఇదన్నా నేను 4 years వర్క్ చేశా. ఓకే, వెరీ నైస్. సో ఇంత మంచి కాన్వర్సేషన్ విన్న తర్వాత మీ ఫ్రెండ్ కి థ్యాంక్స్ చెప్పాలని లేదా? థ్యాంక్ యూ సో మచ్ వేణుగోపాల్. ఓకే, సో ఇదైతే అయిపోయిందా? చూడండి, 2 ఐటమ్స్ ఒకటేసారి అయిపోయినాయి. వెరీ టేస్టీ ఉంటుంది. ఇది కూడా అయిపోయింది. ఇప్పుడు ఆఫ్ చేయాలి మనం. ఓకే, రైస్ అయిపోయింది. బగారా రైస్ కంప్లీటెడ్ అండ్ చికెన్ కర్రీ ఆల్సో కంప్లీటెడ్. సో ఇది కొంచెం చల్లగా అయ్యేలోపు ఒక చిన్న గేమ్ అయితే ఆడేద్దాం. ఆ గేమ్ ఆడేలోపు చల్లగా అవుతుంది కాబట్టి అప్పుడు ప్రశాంతంగా ఆస్వాదిస్తూ చక్కగా బగారా రైస్ చికెన్ కర్రీ కలుపుకొని తిని హాయిగా అలా 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 గాలిలో అహో మహోదయం అన్నట్టు ఇటు చికెన్, ఇటు బగారా రైస్. రేపు హాస్పిటల్ వేడిగా తింటేనే చాలా బాగుంటుంది. సరే గేమ్ అన్నావు కదా, గేమ్ ఆడిన తర్వాత తినేద్దాం. ఓకే, డన్. చలో. సో ఫుడ్ అయితే వేడివేడిగా పొగలొస్తుంది. ఆల్రెడీ చేయి కాల్చుకున్నా, ఆల్రెడీ కలుపుతూ, కాబట్టి అది కొంచెం చల్లగా అయ్యేలోపు ఒక గేమ్ అయితే ఆడదాము. ఆ గేమ్ ఏంటి అంటే, నేను ఇక్కడ కొన్ని ఐటమ్స్ అయితే పెడతాను. సో ఇక్కడ బ్లాక్ చున్నీ అయితే నేను తీసుకొచ్చేస్తాను. దీంతో మహతి యొక్క ఐస్ టై చేసేస్తాను. ఇక్కడ కొన్ని ఐటమ్స్ పెడతాను, అవేంటో టచ్ చేసి చెప్పాలి. ఇన్ కేస్ టచ్ చేసినా తెలియకపోతే అవి టేస్ట్ చేసి చెప్పాలి. సో ఏమైనా ఉండొచ్చు, అవేంటో గెస్ట్ చేసి చెప్పాలి. ఫస్ట్ అయితే ట్రై చేసేస్తా. ఓకేనా? రెడీ? చిన్నప్పుడు ఇలా ఆడుకునే వాళ్ళం మహతక్క. చిన్నప్పుడు దాల్దడి దచ్చన పొడి అని తెలంగాణలో ఫేమస్ సాంగ్. అది దాల్దడి దచ్చన. ఇలా క్లాత్ కట్టేసి ఇక్కడ ఎవరున్నారు, వీరి వీరి గుమ్మడి పండు, వీరి పేరేంటి అని చెప్పాలి. ఓకే, ఇవి అనిపిస్తున్నాయా? ఇవన్నీ 10. నేనెవరు? 1. నేనెవరు? నందు. ఈయనెవరు?
ఏమో కనిపించట్లేదు. కనిపించట్లేదు. ఎక్స్పెక్ట్ చేయాలి ఇంకా. కనిపించట్లేదు. సో ఫస్ట్ ఐటెమ్ అయితే పెట్టేస్తున్నాను. సో ఇదేంటో గెస్ట్ చేసి చెప్పాలి. ఎస్, ఇక్కడ గెస్ట్ చేసి చెప్పినా ఓకే, తిని చెప్పినా ఓకే. ఇది పుట్నాలండి. పుట్నాలు. వెయిట్ లాస్ ఉందనా? ఆహా లేదు, ఇదేంటంటే ఇది పల్లీ చట్నీ, పుట్నాల చట్నీ అని హోటల్స్ లో ఎక్కువ పడతారు. పుట్నా. Yes, పుట్నా. రైట్ ఆన్సర్. వావ్, బాగా చెప్పావు. సో నెక్స్ట్ ఐటెం చూపిస్తా. సో ఒకటైతే కరెక్ట్ గా చెప్పేసింది. సో నెక్స్ట్ ఐటెం ఎలా చెప్తుందో చూద్దాం. రెడీ? ఇది మెంతులు. నో, రైట్, రాంగ్ ఆన్సర్. రాంగా? మెంతులు. మెంతులేనా? ఆ, అయితే మెంతులు. మెంతులే రైట్ ఆన్సర్. మెంతులు తింటే చాలా మంచిది. షుగర్ ఉన్న వాళ్ళకి మెంతులు తినండి, చాలా హెల్తీ. అండ్ మెంతులు నానబెట్టుకొని నైట్ అంతా మార్నింగ్ కొంచెం పెరుగు కలిపి మెంతులు రుబ్బి పెట్టుకుంటే హెయిర్ చాలా స్ట్రాంగ్ అవుతుంది. థర్డ్ ఐటెం అన్నమాట. ఇది కూడా గెస్ట్ చేసి చెప్పేస్తుందేమో అని అనుకుంటున్నా. టీ పొడా? ఇది అది వాము. Smell Yeah. చూసి ఇది చెప్పేయచ్చా? చాలా మంచిది. వామ్ ఇది హెల్త్ కి చాలా మంచిది. గ్యాస్ ట్రబుల్ ఇవన్నీ ఉన్న వాళ్ళకి హెల్తీ. ఇది సకినాలలో కలుపుతారు, చాలా బాగుంటది అండి. ఈ వామును వాటర్ లో నానబెట్టుకుని వాటర్ తాగితే చాలా హెల్తీ. ఇన్ని హెల్తీ టిప్స్ మేము అసలు పాటించాం కాబట్టి నెక్స్ట్ ఐటమ్ ఏంటో చూసేద్దాం. ఎస్, మనం చూపించబోతున్న నెక్స్ట్ ఐటమ్ ఇది. ఏ క్యా హై? ముజేకు పతా నహీ, మేరాకు పతా నహీ. నువ్వులా? సబ్జా సీడ్స్ కాదు, మరి టేస్ట్ చేసి చెప్పొచ్చు. చేసా. సబ్జా మిక్స్ ఉంది. సబ్జా సీడ్సా, చియా సీడ్సా, నువ్వులా? అర్థం కావట్లేదు, కన్ఫ్యూజ్. ఇంకొకసారి ఇలా టచ్ చేసి చెప్పొచ్చు. అదే చియా సీడ్స్ లా ఉంది. యా, సాఫ్ట్ గా ఉన్నాయి కాబట్టి కరెక్ట్ గా చెప్పింది కాబట్టి ఇది దీని గురించి కూడా చెప్తా. ఇది బాగా మరగబెట్టి హెయిర్ కి ప్యాక్ వేసుకుంటే హెయిర్ లాస్ అవ్వదు అసలు. ఓకే, చాలా మంచిది. థ్యాంక్ యూ సో మచ్ గెస్ట్ చేయడంతో పాటు టిప్పులు కూడా చెప్తున్నందుకు. సో నెక్స్ట్ ఐటెం గెస్ట్ చేద్దామా? సో మన ఈ గేమ్ లో లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అన్నమాట, లాస్ట్ వన్. ఇది గెస్ట్ చేస్తే ఒక మంచి గిఫ్ట్ ఇస్తా. ధనియాలు. వావ్, ధనియాలు నానబెట్టుకొని నైట్ మార్నింగ్ కనుక ఆ వాటర్ తాగితే వెయిట్ లాస్ అవుతాము. స్కిన్ టోన్ కూడా చాలా బాగుంటుంది. అచ్చు ఎక్కడున్నారు? కళ్ళు కనిపించట్లేదు అన్నారు ఇందాక. సో అదనమాట, మనం పెట్టిన 5 ఐటమ్స్ కూడా చాలా చక్కగా కరెక్ట్ గా గెస్ట్ చేశారు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. మీరు గెలుచుకున్నారు 1 కోటి రూపాయలు. మళ్ళీ జన్మలో వచ్చి కలెక్ట్ చేసుకోండి. సరే, సో ఇంత ఫన్, ఇంత ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు, కష్టపడి మా కోసం ఫుడ్ వండారు కాబట్టి ఇప్పుడు ఆ ఫుడ్ అయితే ఒకసారి టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పేద్దాం. డన్. ఓకేనా? సో మా సుమన్ టీవీ వ్యూస్ కోసం నేను ఎస్పెషల్లీ చికెన్ కర్రీ అండ్ బగార్ రైస్ చేశాను. అది చాలా చాలా ఫేమస్ తెలంగాణలో. సో ఈ మంచి ఐటమ్ని బ్యాచులర్స్ అయితే ఫుల్ స్పీడ్గా వర్క్ చేయొచ్చు, ఎందుకంటే అన్ని మిక్సింగ్ ఫస్ట్ ఒకటే దెబ్బకి ఫినిష్ అయిపోయినాయి 2. సో ఇది కొంచెం వేడిగా తింటే బాగుంటుంది, కానీ ఈ డార్లింగ్ ఏమైంది వేడిగా కాలిపోతుంది. సిసిలో గేమ్స్ అని చెప్పేసి నాకు మధ్యలో ఒక గ్యాప్ ఇచ్చింది. సో ఇప్పుడు ఇది మంచిగా కలుపుకొని తింటే ఉంటుంది దీన్ని తల్లి. అండ్ థమ్స్ అప్, దీని కాంబినేషన్ థమ్స్ అప్ తాగుతా కూడా చాలా బాగుంది. నువ్వే సర్వ్ చేస్తావా? యా. సో తన చేతులతోనే కుక్ చేసింది కాబట్టి తన చేతులతోనే సర్వ్ చేస్తుందంట. స్మెల్ ఎంత బాగా వస్తుంది. ఎస్, స్మెల్ అయితే బాగుంది. కర్రీ ఎలా ఉందంటావా? కర్రీ కూడా బాగుంటది అనుకుంటున్నాను, చూద్దాం. అన్ని బోన్స్ అన్ని బాగా, నేను బాగా బోన్స్ తింటా, బోన్లెస్ మనకి ఎక్కదు. ఓకే, బోన్స్ బాగున్నాయి ఇందులో. ఓకే, ఇంకా గ్రేవీ వస్తుంది, ఇంకా కొంచెం హాట్ వాటర్ వేసుకుంటే కూడా గ్రేవీ బాగా వస్తుంది. కలుపుతున్నా హ్యాండ్ తో. ఏ జన్మ పుణ్యమో. సో మహత్తి అక్క గురించి చెప్పాలంటే సీరియల్స్ ప్రొడ్యూస్ చేస్తూ, యాక్ట్ చేస్తూ, ఆ కొలాబరేషన్స్ అవి ఇవి నానా హంగామా రగడ ఉంటది అనమాట లైఫ్. అంత బిజీ షెడ్యూల్ లో కూడా పాపం పిలవగానే టార్చర్ చేయగానే వచ్చింది. అలానే నన్ను కూడా కొంచెం టార్చర్ పెట్టింది. చలో నీకు ఇప్పుడు నేను తినిపించనా? తినిపిస్తావా? ఓకే, లక్కీ ఫెలో నువ్వు. వావ్, బాగుంది. ఓకే, 100కి 100 ఇవ్వచ్చు ఇది ఒకసారికి. బాగుంది, బాగా చేసావు, చాలా బాగుంది. సో నీ వాల్యుబుల్ టైంని మాకు ఇచ్చి ఇంత మంచి ఫుడ్ని మాకు కుక్ చేసి పెట్టి మా వ్యూవర్స్ అందరికీ కూడా ఈ రెసిపీ నేర్పించినందుకు థ్యాంక్ యూ సో మచ్.
సో అది గైస్ ఇవాళ నేను మీకు చూపించిన రెసిపీ అండ్ గెస్ట్ అన్నమాట. సో ఇంత బిజీ షెడ్యూల్లో కూడా మా కోసం టైం స్పెండ్ చేసి వచ్చి కుక్ చేసి ప్రేమగా కలిపి ముద్ద పెట్టినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అలానే ఇలానే మంచి మంచి ప్రాజెక్టులు చేయాలి, ఇంకా ఎక్కువ సీరియల్స్ ప్రొడ్యూస్ చేయాలి, విలన్ గా అందరినీ దుమ్ము దులిపేయాలి, యాక్ట్ చేయాలి, ఇంకా పాజిటివ్ రోల్స్ చేయాలి అండ్ ఆల్బమ్స్ చేయాలి అండ్ కొత్తగా ఇంకా ఏమన్నా వెరైటీగా ఎంటర్టైన్ చేయాలి జనాలని బాగా అనుకుంటున్నా. సో మళ్ళీ మీ డైరెక్టర్ త్రూ ఇంకొకరు ఏదైనా ఒక ఎపిసోడ్ మళ్ళీ మనం ప్లాన్ చేద్దాం. ఇంకా కొత్తగా గెస్ట్లు కావాలి కాబట్టి మేము డెఫినెట్ గా మిస్ చేసుకోం మిమ్మల్ని అండ్ మీ ఫన్నీ. Yes. అలానే మహతి అక్కని అందరూ చూసి ఎంటర్టైన్ అవుతారు అని నేను అనుకుంటున్నాను. అలానే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. సో ఇంత కష్టపడి నా కోసం కుక్ చేసినందుకు, పిలవగానే వచ్చినందుకు మా సైడ్ నుంచి చిన్న గిఫ్ట్. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.